నాకు కావాల్సింది అదే రాఘవ. నా బిడ్డ సంతోషంగా ఉంటే నేను ఎక్కడున్నా సంతోషంగా ఉంటాను. ఏదో రాత్రి చిన్న పిడకల లాంటిది వచ్చింది. ఏంటా ఎందుకు ఇలా వచ్చిందని అర్థం కాక రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అందుకే ఉదయాన్నే బయలుదేరి వచ్చేసాను. అవును, అందరూ కనిపిస్తున్నారు, భూమి కనిపించట్లేదేంటి? ఏంటి ఎవరు మాట్లాడరు? ఏమ్మా, భూమి ఎక్కడికి వెళ్ళింది? అది భూమి. మాధవ భూమి ఏమన్నా బయటికి వెళ్ళారా? అవునన్నయ్య, బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడా ఎక్కడా అని ఆయన అంతలా అడుగుతుంటే అలా చూస్తారే? చెప్పండి ఎటు వెళ్ళిపోయారని. ఎటు వెళ్ళిపోవడం ఏంటి? అయినా మీరు ఊళ్ళో వాళ్ళందరికీ న్యాయం చెయ్యాలి, అందరికీ మంచి చెయ్యాలి అనుకుంటారు. మీ కూతురు లాంటి వాళ్ళేమో మంచిని అర్థం చేసుకోకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూస్తూ ఉంటారు. మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాల్సిన అవసరం నా కూతురికి ఏంటండి? అవునమ్మా, వారం రోజుల పాటు హోటల్ని బాగా చూసుకుందని రాఘవ ఎంతో మెచ్చుకున్నాడు. ఆ హోటల్ని కూడా మీకే ఇచ్చేస్తాము, మీరు ఆనందంగా ఉండండి, నేను ఇంకో హోటల్ పెట్టుకుంటాను అని చెప్పాడు. ఇంత చేస్తే మీ కూతురు ఏం చేసింది? నా కూతుర్ని చంపాలని చూసింది. పైగా ఇంటికొచ్చి మా అమ్మాయే మీ కూతుర్ని ఏదో చేయబోయిందని మీ కూతురు చెప్పడం, దానికి మాధవ్ వత్తాసు పలకడం. ఎలా కనిపిస్తుంది నా కూతురు మీకు? తను చంపాలని చూడడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఈ ఇంట్లో నా కూతురు ఎక్కడా? ఈ ఇంటిని ముక్కలు ముక్కలు చేయాలని చూసింది, నా బిడ్డని చంపాలని చూసింది. ఇది చచ్చి బతికింది, కానీ ఎప్పటి నుండో ఉమ్మడిగా ఉంటున్న కుటుంబం మాత్రం ముక్కలైపోయింది. మొగుడిని తీసుకుని ఎటో బయటికి పోయింది. బయటికి వెళ్ళిపోవడం ఏంటి? అవును, మాధవ్ని తీసుకుని మా బతుకు మేము బతుకుతామంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఏ నేరుగా మీ ఇంటికే వచ్చుంటారుగా, లేక రాలేనట్టు నటిస్తున్నారా? అలేఖ్య, మాటలు మర్యాదగా రాని. ఆయన వయసేంటి, అసలు నీ వయసేంటి? ఏంటి ఆయనతో అలాగేనా మాట్లాడేది? మీ కూతురు నా భార్యను బెదిరించింది, మీరు నా భార్యను బెదిరిస్తున్నారు. తను ఎలా కనిపిస్తుంది? జరిగిందే కదా తను చెప్తుంది. ఏంటి జరిగేది? మనుషుల ప్రాణాలు తీసేంత కసాయితనం నా కూతురులో లేదు. అలాంటిది తన మీద ప్రాణాలు తీయాలని చూసిందని నింద వేస్తారా? ఇంట్లోంచి తరిమేస్తారా? తీరా నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేదని చెప్తారా? ఏం చేశారు రాఘవ? ఏం చేశారు నా కూతుర్ని? నిజంగా బయటికి వెళ్ళిందా లేకపోతే? ఎలా కనిపిస్తున్నాను మీకు? నలుగురికి నీడనిచ్చే మనస్తత్వమే కానీ బలవంతంగా బయటికి పంపించే మనస్తత్వం ఈ ఇంట్లో ఎవరికీ లేదు. నీ కూతురే అలాగే ప్రాణాలు తీయాలని చూసింది. నా తమ్ముడికి లేనిపోనివని చెప్పి వాడి మనసును మార్చేసింది. ఏనాడు ఎదురు తిరిగిన నా తమ్ముడు కూడా నా మాట కాదని గడప దాటి వెళ్ళిపోయాడు. ఇంత చేసిన నీ కూతురు గురించి ఏం చెప్పాలి? ఏ ఫోన్లు చేసి నీ దగ్గర బాధపడుతూ ఉండాలా? నా బిడ్డని నమ్మి నీ ఇంటికి పంపించాను. ఇక్కడ ఏం జరిగినా నాకు చెప్పాలి కదా. ప్రతిదీ నా అల్లుడు ఎందుకు చెప్తాడయ్యా? నీ కూతురు చెప్తుంది కదా అని ఫోన్ చేయలేదా? లేదా మాధవ్ ఫోన్ చేయలేదా? ఫోన్ చేసి ఉంటే నీ ఇంటి వరకు రావాల్సిన అవసరం నాకేంటి? రాఘవ మంచి పని చేసిందని నా కూతుర్ని మెచ్చుకున్నాడు. కానీ పైకి మంచిగా నటిస్తూ ఆస్తి మొత్తం అనుభవించాలని నా కూతుర్ని అల్లుణ్ణి రోడ్డు పాలు చేశావు. హరిప్రసాద్ గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంట్రా మర్యాదగా రానిచ్చేది? ఏంటిది?
మావయ్య గారు, జరగకూడదు జరిగింది. కానీ భూమి మాధవ్ మీ ఇంటికి వచ్చి ఉంటారనుకున్నాం. వాళ్ళు మీ దగ్గర కూడా రాలేదంటే అసలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారని ఆలోచించాలి. కానీ ఇలా గొడవ పడితే ఎలా? నా బిడ్డ ప్రేమించిన వ్యక్తితో ఈ ఇంట్లో అది సుఖంగా ఉంటుంది అని పంపిస్తే చివరికి దాన్ని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించేస్తారా? ఇదా మీరంతా ఒక ఆడపిల్ల మీద చూపించే ప్రేమ? వద్దమ్మా వద్దమ్మా అని చెప్పినా నా కూతురు నేను ప్రేమించాను, బతికితే వాడితోనే బతుకుతాను, లేదంటే చస్తాను అనంటే నా కూతురు సంతోషం కోసం నా స్థాయిని వదిలేసి నీ ఇంటి కోడలుగా పంపించాను. తనకేం తక్కువని ఒకరి ప్రాణాలు తీయాలని చూస్తుంది. ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ. లేని పోని నిందలు వేసి నా బిడ్డను బాధ పెట్టి ఎటో వెళ్ళిపోయేలా చేశారు. ఎక్కడికి వెళ్ళిందనుకోవాలి, ఏమైపోయిందనుకోవాలి? అన్నయ్య గారు, ముందు వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుదాం. తర్వాత తప్పు ఎవరిదో మాట్లాడుకోవచ్చు. రాఘవ, నా కూతురికి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాను. అలాంటి నీ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మాటలు పడింది, అవమానాలు పడింది, కన్నీళ్లు కూడా పెట్టుకుంది. కాపురానికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మామూలే కదా అని మౌనంగా ఊరుకున్నాను. ఈ రోజు నా కూతురు కనిపించకుండా పోయింది. నా కూతురికి ఏమన్నా జరిగితే మాత్రం నీ అంతు చూస్తాను. జయ, పద. ఉమ్మడి కుటుంబాన్ని మీ ఇంటికి పంపించాను. చాలా గొప్ప బహుమతి ఇచ్చారు. చూసావు బావా, మనింటికొచ్చి నిన్నే అవమానిస్తున్నారు. ఇదంతా ఆ భూమి వల్లే. చేయాల్సిందంతా చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని పంపించి నాటకాలాడుతోంది. ఏ ఇన్ని చెప్పింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆ మాత్రం చెప్పుండదా? చెప్పుంటే వాళ్ళెందుకు ఇక్కడికి వస్తారు? భూమి మాధవ్లో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టు లేరు. అసలు వాళ్ళు ఎక్కడ? ఇక్కడా లేక అక్కడా లేక భూమిని తీసుకుని ఎక్కడ తిరుగుతున్నాడు? అమ్మా, వీళ్ళని ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. ఏమండి, వీళ్ళని ఎక్కడైనా చూసారా? చూడలేదండి, చూడలేదు. సార్, ఇక్కడ ఏమైనా హోటల్స్ ఉన్నాయా? అటువైపు ఉంటాయండి. సరే అండి.